హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. ముందుగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశి కథను గురించి తెలుసుకునే ముందు గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపష్టాయ బుతలే శ్రీమతే జయపతాక స్వామి నామనే నమాచార్య పదాయ నితాయ కృపపదాయనే గౌరకథాదాం దయా నగర గ్రామతారణే. నమో విష్ణుపాదాయ కృష్ణపష్టాయ బుతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య తీస్తారనే. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ పదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యమనే గౌరవతిష్ఠే నమ. నమో బ్రహ్మణ దేవాయ గో బ్రాహ్మణితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. వందే రూప సనాతనో రఘుయుగో శ్రీజీవ గోపాలకో. వందే రూప సనాతనో రఘుయుగో శ్రీజీవ గోపాలకో. వందే రూప సనాతనో రఘుయుగో శ్రీజీవ గోపాలకో. మా శిష్య గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాబంధనం చేసుకుంటూ ఈ ఏకాదశి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి హరిబోధిని ఏకాదశి అని, ప్రబోధిని ఏకాదశి అని, దేవోత్తని ఏకాదశి అని, ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. చాతుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత 4 నెలల అనంతరం ఈరోజు ఆయన యోగ నిద్ర నుంచి లేస్తాడు. అంతే వైష్ణవులు ఎంతో గొప్ప ఉత్సవంగా దీనిని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని కథ గురించి చూస్తే బ్రహ్మదేవుడు నారద ముందుతో చెప్తున్నాడు అనమాట. ప్రియపుత్రుడా, ఋషుల్లో శ్రేష్ఠుడా, సర్వ విధాల పాపాలను పోగొట్టి మహాపుణ్యాన్ని అంతిమంగా ముక్తిని ప్రసాదించి హరిబోధిని ఏకాదశి మహిమలను వివరిస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ నారదముని ఆయన బ్రాహ్మణులో ఉత్తముడా, ఋషుల్లో శ్రేష్ఠుడా అంటూ ఆయన గొప్పతనాన్ని మనకు తెలియజేస్తున్నారు. గంగా నదిలో స్నానం చేయడం ద్వారా లభించే పుణ్యాలు మాత్రమే ముఖ్యమైనవి. అంతవరకు ఏకాదశి గురించి తెలియనంతవరకు. ఈ ఏకాదశిలో అయితే మనం ఎప్పుడైతే మనం ఈ ఏకాదశిని ఉపవాసం అది పాటించామో అది సముద్రంలో తీర్థయాత్రలో లేదా సరస్సులో స్నానం చేయడం కంటే చాలా పవిత్రమైందిట. ఈ పవిత్ర ఏకాదశి 1000 అశ్వమేధ యాగాలు మరియు 100 రహస్య యాగాల కంటే పాపాలను పోగొట్టే శక్తివంతమైంది. ఈ ఒక్కది ఏకాదశి అంత మహిమాన్వితమైందనమాట. అప్పుడు నారదముని అడుగుతారు, ఏమిటి ఈ ఏకాదశి నాడు చేయవలసిన విధులు ఏమిటి? పూర్తిగా ఉపవాసం ఉండడమా, రాత్రి భోజనం చేయడమా, అసలు ఏమిటి, దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటి అని. ఎప్పుడైనా మనం ఏకాదశి ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు ధాన్యాలు, పప్పులు, ధాన్యాలు తినకూడదు. అది తప్ప మామూలుగా కొన్ని ఏకాదశి అనుమతించిన ఆహారం చెప్తారు కదా, దానిని మాత్రమే తీసుకోవాలని. ఇప్పుడు ఆయన చెప్తున్నారు బ్రహ్మగారు, ఒక వ్యక్తి అంటే మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం ఆహార ప్రసాదం తీసుకుంటే పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి. అలాగే రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి ప్రసాదం తీసుకుంటే 2 జన్మల పాపాలు పోతాయి. పూర్తిగా ఉపవాసం ఉండి మన్నాడు వరకు ప్రసాదం తీసుకోకుండా ఉంటే 7 జన్మల పాపాలు నశిస్తాయి. ఇది హరిబోధిని ఏకాదశిని ఖచ్చితంగా ఆచరించిన వ్యక్తికి 3 లోకాల్లో సాధించలేదంటూ ఏమీ ఉండదన్నమాట. ఇది సుబేరు పర్వతానికి సమానమైనన్ని పాపాలు ఉంటే కూడా ఈ ఉపవాసం, ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే అవన్నీ కూడా ఏమీ లేకుండా పోతాయి అని చెప్తున్నారు. ఈ హరిబోధినికి ఏకాదశికే మళ్ళీ పాపహారిణి ఏకాదశి అని కూడా పేరు ఉంది.
ఈ ఉపవాసం ఉండడం వల్ల 1000 జన్మలకు పైగా చేసిన పాపాలన్నీ ఒక దూది రాశిలో చిన్న నిప్పురవ పడితే ఎలా పగ్గుని మండిపోతుందో అలాగ అవన్నీ కూడా భస్మం అయిపోతాయి అంటారు. రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత ఏకాదశి రాత్రంతా మేలుకొని ఉండి మర్నాడు యథావిధిగా శ్రీహరిని అర్చించి పారణ చేసుకోవాలి. ఈ రోజుకు 3 సార్లు గాయత్రి మంత్రం జపించిన వాళ్ళు, ఉపవాస మాలలను నిర్లక్ష్యం చేసేవాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా ఏ విధమైన ఎంత పుణ్యం చేసినా కూడా వాళ్ళకి ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు. ఈ వేద గ్రంథాలు వేదాలు తమ ఆదేశాలు అనుసరించే వ్యక్తి ఎప్పుడూ కూడా ఈ హరి పూజ చేసి హరి ఉపవాసాలు చేస్తేనే మాత్రమే మనకి ఫలితం లభిస్తుంది. ఇక్కడ అనేక రకాల పాపాలు చెప్పడం జరిగింది. వేరే వారి భార్యను ఆశించేవాడు కానీ, బ్రాహ్మణులను అగౌరవించేవాడు కానీ, వీరందరూ కూడా అక్రమ సంభోగం చేయడం వల్ల అతనికి తదుపరి జన్మలో సంతానం ఉండదు. అలాంటి ఇంతవరకు చేసిన పుణ్యం అంతా నశించిపోతుంది. అలాగే తన గురువు పట్ల అహంకారాన్ని ప్రదర్శిస్తే కూడా వాళ్ళు ఆధ్యాత్మికంగా తన అభివృద్ధిని పోగొట్టుకుంటారు. అలాగే అతని సంపద అంతా కూడా పోతుంది. వాళ్ళ పిల్లలు మంచి వృద్ధిలోకి రారు. ఇలాంటి పాపాలన్నీ కూడా ఎలాంటి వ్యక్తులతో పాపిష్టి వ్యక్తులతో సహవాసం చేయడం వల్ల ఇవన్నీ చాలా పాపాలు వస్తాయి కదా. ఇవన్నీ కూడా ఇంకా ఎవరింట్లో ఏకాదశి రోజు వేరే ఎవరింట్లో అయినా భోజనం చేస్తే కూడా అది తప్పు, చాలా తప్పు అని చెప్తున్నారు. అంతవరకు సంపాదించిన పుణ్యం అంతా నాశనం అయిపోతుంది అంటున్నారు. అలాగే సాధువుని అవమానించే పాపాత్ముడు ఇంకా అన్ని విధాలా కూడా పతనం అయిపోయి నరకంలో వెళ్ళిపోతాడు. సాధువులను కించపరచడానికి ఎవరైనా చూస్తుంటే వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళతో స్నేహం కూడా చేసినా, వాళ్ళని అడ్డుకోకపోయినా కూడా తన వంశం నాశనం అయిపోతుంది అని చెప్తారు. ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఇది మాత్రం ఉపయోగం ఉండదు. అయితే ఈ హరిబోధిని ఏకాదశి ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్న వ్యక్తి పాపాలు మాత్రం 100 జన్మల పాపాలతో కూడా తొలగిపోతాయి. అలాగే ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ చేస్తే అపరిమిత పుణ్యం వస్తుంది. అంతేకాకుండా మరణానంతరం మళ్ళీ భగవంతుని దగ్గరికి చేరుకుంటారు. ఆయన స్థానానికి, ఆయన ఉన్న చోటుకే వీళ్ళు కూడా చేరుకుంటారు. ఇంకా బ్రాహ్మణుని చంపడం అనే ఘోరమైన పాపం చేసిన వ్యక్తి కూడా హరిబోధిని ఏకాదశి రోజుని ఉపవాసం ఉంటే, ఆ రాత్రి జాగరణ చేస్తే మొత్తం ఇన్ని రకాల పాపాలు కూడా నశించిపోతాయి. ఇంకా తీర్థయాత్రలన్నింటిలో స్నానం చేసి అశ్వమేధ యాగం చేసిన, గోవులను, బంగారాన్ని, సారవంతమైన భూమిని దాన ధర్మాలు చేసినా సాధించలేని పుణ్యాన్ని ఈ పవిత్ర దినాన్ని ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేయడం ద్వారా సులభంగా పొందవచ్చు. ఇది ఎప్పుడైతే ఎవరైతే ఈ హరిబోధిని ఏకాదశిని సరైన నియమ నిబంధనలతో పాటిస్తారో వాళ్ళు వంశంలో ఎంతో ప్రసిద్ధి చెందుతారు. వాళ్ళ వంశం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ హరిబోధిని ఏకాదశిట 3 లోకాల్లో అన్ని పుణ్యక్షేత్రాలు ఆ ఉపవాసం చేసిన వ్యక్తి ఇంట్లోకే వస్తాయిట. అలా ఉపవాసం ఉన్న వాళ్ళకి మన చేతిలో సుదర్శన చక్రంతో ఉన్న శ్రీ విష్ణుమూర్తిని అర్చించి మనకి ఆయన ప్రసన్నం చేసుకోవడానికి మనం అన్ని పనులు వదిలిపెట్టి ఈ శరణాగతి చేసి ఆయనకి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ ఉపవాసం ఉండే వ్యక్తి నిజమైన జ్ఞాని. అలాగే ఆయన తన ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నట్టుగా ఆయన గుర్తించబడతారు. ఆయన మాత్రమే ఈ భక్తిపరమైన అభివృద్ధి చెంది సరైన ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం వల్ల ఆయన ఎంతో అందరికంటే ఎక్కువ ఉన్నతంగా ఉంటాడని చెప్తారు. ఒక్కసారి ఆచరించినా సరే ఇది 3 లోకాల్లోనూ అత్యున్నతమైన ఫలితం ఏముందో అది లభిస్తుంది అంటున్నారు. ఈ ఉపవాసం ఉండడం వల్ల మళ్ళీ ఇంకో జన్మ తీసుకోరు. ఇంకో గర్భవాస నరకం అనేది ఉండదు వీళ్ళకి. ఇంకో గర్భంలో ప్రవేశించడం
ఉండదు. అంచేత కనీసం ఈ ఒక్క ఏకాదశి అయినా కూడా పాటిస్తే చాలా మనకి ఎంతో మేలు జరుగుతుంది అంటారు. ఈ రోజున ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా, తీర్థయాత్రలో స్నానం దానం చేసినా కూడా, పరమేశ్వరి పవిత్రనామాలు జపించిన, తపస్సు చేసిన, హరిబోధిని ఏకాదశి నాడు భగవంతుని కోసం యాగాలు చేసిన ఎవరికైనా సరే తాము చేసిన పుణ్యం ఏది నశించకుండా మరింత అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల ఈ ఉపవాసం ఉన్నవాళ్ళు మనకి జనార్దనుని ఎంతో సంతోషపెడతారనమాట. ఆయన వీళ్ళు ఎవరైతే ఈ ఉపవాసం చేశారో వాళ్ళని తన నివాసానికి తీసుకువెళ్తారు. అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు మొత్తం అన్ని దిక్కుల ప్రకాశం వస్తుందట. అంతలాగా ప్రకాశం, అంతటి పవిత్రత వస్తుందన్నమాట ఆయనకి. ఇంకా అందం మరియు ఆనందాన్ని కోరుకునేవారు హరిబోధిని ఏకాదశిని గౌరవించాలి అని చెప్తున్నారు. అలాగే తర్వాత మనం ఏకాదశి అంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు ప్రసాదం తీసుకున్నప్పుడు 100 జన్మాల పాపాలు నలిగిపోయి ఆ జీవిత కాలంలో తెలిసి తెలియకుండా చిన్నతనంలో కానీ యవ్వనంలో కానీ వృద్ధాప్యంలో చేసిన పాపాలు కూడా అన్నీ మనకి గోవిందుడు ఈ పాపాలన్నింటినీ నశింపచేస్తారు. ఈ ఉపవాసం ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచంలో లభించనిది అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే అది ఆహార ధాన్యాన్ని, గొప్ప సంపదను, మరి అధిక పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే సర్వ పాపాలు నిర్మూలిస్తుంది. ఇంకా ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం రోజున దాన ధర్మాలు చేయడం కంటే 1000 రెట్లు మేలు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు బ్రహ్మ నారదుడికి, నారద, తీర్థయాత్రల్లో స్నానం చేసి యాగాలు చేసి వేదాధ్యయనం చేసే వ్యక్తికి లభించే పుణ్యం ఒక్కటే. కానీ హరిబోధిని ఏకాదశి నాడు ఉపవాసం వ్యక్తి సంపాదించిన పుణ్యంలో కోటివంతుటది. ఇన్ని యాత్రలు చేసి, స్నానాలు చేసి, యాగాలు చేసి, వేదాధ్యయనం చేస్తే లభించే పుణ్యం ఈ ఏకాదశి పుణ్యంలో 1 వంతు మాత్రమే అని చెప్తున్నారు. ఈ కార్తీక మాసంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువుని ఆరాధించకపోతే కొన్ని పుణ్యకార్యాల ద్వారా తన జీవితంలో ఏ పుణ్యాన్ని పొందినా కూడా దానికి ఫలితం ఉండదు అని చెప్తున్నారు. అది పూర్తిగా ఫలించదు. అది అంచేత ఎల్లప్పుడూ కూడా సర్వేశ్వరుని జనార్దన్ని ఆరాధించి ఆయనకు సేవలు చేయాలి. దాని ద్వారా మనం కోరుకునే లక్ష్యాన్ని, మనకి అత్యున్నత పరిపూర్ణతని సాధిస్తామని. ఈ హరిబోధిని ఏకాదశి నాడు భక్తుడు వేరొకరి ఇంట్లో భోజనం చేయకూడదు, లేదా భక్తులు కాని వారు వండిన ఆహారం తీసుకోకూడదు. అలా చేస్తే అసలు మనకి ఏకాదశి పుణ్యం మాత్రం రాదనమాట. కార్తీక మాసంలో ఏనుగులు, గుర్రాలను దానం చేసినా, ఎవరైనా జపించినా, వర్ణనలు విన్నా, మనం విష్ణు గురించి ఆయన కథలు వినడం, ఆయన కీర్తన చేసుకోవడం, ఇవన్నీ చేస్తుంటే విష్ణువు ప్రసన్నుడవుతాడనమాట. కార్తీక మాసంలో ఒక బ్రాహ్మణుడికి 100 గోవులను ఇవ్వడం ద్వారా పొందిన అద్భుతమైన పుణ్యాన్ని మనం ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల, ఈ హరికథ మనం హరి గురించి చర్చించుకోవడం వల్ల మనకు లభిస్తుంది. ఈ సమయం అంతా, ఈరోజు సమయం అంతా కూడా మనం ఆయన ఆలాపంలోనే ఉండాలన్నమాట. ఎక్కువగా మనం ఆయనకి సమీపంగా ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండాలి. కార్తీక మాసం 4 రోజులు కూడా మనం ప్రతిరోజు ఈ కార్తీక పురాణం చదువుకోవడం, అలాగే ఎక్కడైనా గుడి దగ్గర మన ప్రవచనాలు వినడం, ఇవన్నీ చేసేవారు పూర్వం. ఇప్పుడు టీవీలో మనకి గొప్ప గొప్ప వాళ్ళ ప్రవచనాలు అన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ మనం వినొచ్చు. అలాగే మనకి ప్రభుపాదుల వారు అందించిన పుస్తకాలన్నీ ఉన్నాయి. వాటిని భగవద్గీత, భాగవతం ఇవి చదువుకోవచ్చు. శ్రీకృష్ణకి సంబంధించిన బుక్కులన్నీ ఉన్నాయి. అవన్నీ చదువుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్రాన్ని వీలైనని ఎక్కువసార్లు మనం జపించుకోవాలి. అలాగే ఈ ఉపవాసం చేసే రోజు ఎలా చేయాలని చెప్తున్నారు, ఎలా అడుగుతున్నారనమాట నారదముని. ఇది ఎలా చేయాలి, ఈ ఏకాదశిని ఎలా ఆచరించాలో చెప్పండి అని. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం ఇస్తున్నాడు, ఓ కుమార,
ఈ ఏకాదశిని ఆచరించాలనుకునే వ్యక్తి ఏకాదశి వేకువజామున బ్రహ్మముహూర్త సమయంలో, అంటే సూర్యోదయానికి 1 గంటన్నర ముందు నుండి సూర్యోదయానికి 50 నిమిషాల ముందు వరకు నిద్ర లేవాలి. దంతాలు శుభ్రం చేసి సరస్సులో కానీ, నదిలో కానీ, చెరువులో కానీ, లేదా బావిలో కానీ, లేదా అక్కడ అవి ఏవి అనుకూలంగా లేకపోతే తన సొంత ఇంట్లో తన పరిస్థితిని బట్టి స్నానం చేయాలి. తర్వాత కేశవ స్వామిని ఆరాధించిన తర్వాత భగవంతుని పవిత్ర వర్ణనల గురించి ఆయన చెప్పాను కదా ఇందాక, ఆయన కథలు వినడం, ఆయన గురించి వర్ణించుకోవడం అవన్నీ చేయాలి. అప్పుడు భగవంతుడిని ఇలా ప్రార్థించాలి. ఓ కేశవ, నీకు ఎంతో ఇష్టమైన ఈ రోజు నేను ఉపవాసం ఉంటాను. రేపు నీ పవిత్ర ప్రసాదాన్ని గౌరవిస్తాను. ఓ తామర కన్నుల ప్రభు, ఓ దోషరహితుడా, నీవే నా ఏకైక ఆశ్రయం, దయచేసి నన్ను రక్షించండి అని ఆయన శరణాగతిని వేడుకొని ఈ ఉపవాసం చేయడానికి, ఈ నియమాలన్నీ పాటించడానికి తగిన శక్తినిమ్మని ఆయనకి ప్రార్థించాలి. భగవంతుని ముందు ప్రార్థన చేసుకుని ఎంతో ప్రేమతోటి అప్పుడు ఉల్లాసంగా ఇంకా ఉపవాసం ఉంటే ఇంకా అయ్యో అనుకుంటూ ఉండకుండా ఆయన సేవ చేయలో ఉండాలి కాబట్టి ఎక్కువ సమయాన్ని ఆయన సేవకి మనం కేటాయించగలం కాబట్టి ఎంతో సంతోషంగా చేయాలన్నమాట. ఈ ఏకాదశి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ భగవంతుని కీర్తిస్తూ పారవశ్యంలో నృత్యం చేస్తూ సంగీతాన్ని ఆలపిస్తూ ఉంటారు భక్తులందరూ. అందరూ ఒకసారి చేరి ఆ శ్రీకృష్ణుని ఎప్పుడు కూడా ఇంకా శ్రీకృష్ణుని గురించే చదవడం, ఇవన్నీ కూడా మనం ఇవన్నీ చేస్తే మనకి ఆయనకి మన మీద ఎంతో అపారమైన కరుణ కలుగుతుంది. ఈ హరిబోధిని ఏకాదశి నాడు శ్రీకృష్ణుని కర్పూరము, పండ్లు మరియు సుగంధ పుష్పాలతో పూజించాలి. ఇంకా ఈ రోజు మాత్రం మన సంపాదన గురించి దాని గురించి ఆలోచించకుండా అది కేవలం ఆయన గురించి, ఆయన కథల గురించి, ఆయన లీలల గురించి మాత్రమే మనం వింటూ ఆలోచిస్తూ ఉండాలన్నమాట. మనం ఏకాదశి నాడు చేసిన ప్రతి ఒక్క పని కూడా మనకి ఎంతో మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు, తీర్థయాత్రలో స్నానం చేయడం, అన్ని రకాల దానం చేయడం కంటే కూడా ఎన్నో రెట్లు ఉపయోగపడుతుంది అని చెప్పేసి. అలాగే ఇంద్రుడు తన అరచేతిలో చేరి జనార్దనుని అగస్త్య పుష్పాలతో పూజించే భక్తుడికి నమస్కారం చేస్తాడు. ఆయన చక్కని అగస్త్య పుష్పాలతో అలంకరించినప్పుడు పరమేశ్వరుడైన హరి చాలా సంతోషిస్తాడు. సరే, నాకు ఈ అగస్త్య పుష్పాలంటే ఏమిటో తెలియదు, ఇక్కడ కథలో వివరించబడని చెప్తున్నాను. ఓ నారద, నేను ముక్తిని ప్రసాదిస్తాను. కార్తీక మాసంలో ఈ ఏకాదశి నాడు శ్రీకృష్ణుడిని తంగేడు చెట్టు ఆకులతో భక్తితో పూజిస్తారు అని చెప్పి అక్కడ ఆయన కూడా చెప్పారనమాట, ముక్తిని ప్రసాదిస్తాను నేనని చెప్పేసి. జనార్దన్ తాజా తులసి ఆకులతో మరియు సువాసన గల పువ్వులతో పూజించేవాడు. వేల జన్మల పాటు చేసిన పాపాలన్నింటినీ వ్యక్తిగతంగా పూడిచేస్తాను అని చెప్పి శ్రీహరి స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే తులసి మహారాణికి ఆవిడని ప్రార్థించడం, ఆవిడకి నమస్కారం చేయటం, ఆవిని శ్రీహరి దయ మా మీద ఉండేలా చేయి తల్లి అని చెప్పి ప్రార్థిస్తాను. ఈ తులసి మొక్కను తులసీదేవిని అలా పూజించేవాడు, సేవించేవాడు. తులసి ఎలా మూలాల నుంచి మళ్ళీ అలా వృద్ధి అవుతుందో ఆయన అన్ని వేల యుగాల పాటు ఉన్నత లోకంలో సుఖాన్ని పొందుతాయట. ఆ తులసి అనేక ఉత్తరాలు ఉత్పత్తి చేస్తుంది. ఆ ఉత్తరాల ద్వారా అనేక మొక్కలు వస్తూ ఉంటాయి కదా. అలాగా కూడా ఎన్ని వేల సంవత్సరాలు అలా పూర్వీకులు అక్కడ భగవంతుడు హరినివాసంలో ఉంటారట. వీళ్ళే కాదు, వీళ్ళు పూర్వీకులు కూడా అలాగా హరినివాసంలో ఉంటారు. అలాగే మళ్ళీ ఇక్కడ కేశవ గారిని కదంబ పుష్పాలతో పూజించిన వారు ఆయన దయను పొంది యమరాజు యొక్క స్థలాన్ని చూడవలసిన అవసరం కూడా వాళ్ళకి ఉండదుట. అలాగే బకుల, అశోక మరియు పాట్లీ పుష్పాలను అర్పించేవాళ్ళు సూర్యచంద్రులు ఉన్నంతకాలం కష్టాలు మరియు బాధలు అనేవి లేకుండా విముక్తి పొందుతారు. ఇక్కడ తులసి పుష్పాలు మందిరీలు సమర్పిస్తే ఆయనకి భక్తుల మీద చాలా దయ కలుగుతుంటారు. శ్రీకృష్ణుడికి మామూలుగా మనం ఈ తులసి మందిరీలు సమర్పించడం వల్ల 10 లక్షల గోవులు దానం చేయడం ద్వారా లభించే దానికంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. విష్ణువుని వర్షాకాలంలో చంపక లేదా మల్లెపూలతో పూజించిన వ్యక్తి మళ్ళీ భూలోకానికి తిరిగి రాలేడు. ఒక కుంభీ పువ్వుతో భగవంతుడిని ఆరాధించే వ్యక్తి 200 గ్రాముల బంగారాన్ని దానం చేసిన వరాన్ని పొందుతాడు. ఒక భక్తుడు గరుడునిపై వహించే విష్ణువుకు కేతకి లేదా యాపిల్ చెట్టు యొక్క ఒక పసుపు పువ్వును సమర్పిస్తే అతను 10 మిలియన్ల జన్మల పాపాల నుండి విముక్తి పొందుతాడు.
ఇంకా ఈ జగన్నాథ భగవానుడికి పుష్పాలను సమర్పించేవాడు. ఎరుపు మరియు పసుపు గంధపుతో అభిషేకించిన 100 ఆకులను సమర్పించేవాడు. ఇంక ఈ భౌతిక సృష్టి యొక్క కవచాలను దాటి శ్వేతదీపానికి ఖచ్చితంగా వెళ్తాడు. ఇలా హరిబోధిని ఏకాదశి నాడు ఆయన పూజ చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు ఉదయాన్నే మళ్ళీ ఆయన పూజ చేసి అప్పుడు ఉపవాసం విరమించుకోవడానికి ప్రసాదం ఆయనకి సమర్పించుకొని కొంతమంది బ్రాహ్మణులకు పెట్టి అప్పుడు వారి అనుమతితో ఈ మనం ఏకాదశి నాడు ఏమైతే మానేసామో ఆ ధాన్యాలు పప్పు ధాన్యాలు అవి కూడా మనం ప్రసాదంగా తయారు చేసుకుని తినవచ్చు అన్నమాట. ఇది ఇలాగ ఎన్ని నియమాలు పాటించిన వాళ్ళు భగవంతుని అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. అలాగే ఇక్కడ మరీ వివరంగా చెప్తున్నారు, భర్త అనుమతి లేకుండా స్త్రీ ఉపవాసం చేయకూడదు అని చెప్తున్నారు. బ్రాహ్మణునికి ఇవ్వడానికి తేనె మరియు పెరుగు కూడా సరైన కానుకలు అని చెప్తున్నారు. నెయ్యితో ఉపవాసం ఉంటే అంటే ఇక్కడ ఈ ఏకాదశి నుండి 5 రోజుల పాటు భీష్మ పంచకం అని ఉంటుంది. దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అవి మాత్రమే తీసుకున్న వాళ్ళు ఎలాగా ఇక్కడ చెయ్యాలి అన్నది కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. పాలు నెయ్యితో ఉపవాసం ఉన్నవాళ్ళు పాలు, ధాన్యాలతో ఉపవాసం ఉన్నవారు అన్నం దానం చేయాలి. నేలపై పడుకున్నవారు మెత్తని పక్కన దానం చేయాలి. ఆకుపళ్ళల్లో భోజనం చేసిన వారు నెయ్యి పాత్ర దానం చేయాలి. మౌనంగా ఉన్నవాడు గంటను దానం చేయాలి. నువ్వుల నుండి ఉపవాసం ఉన్నవాడు దానానికి బంగారాన్ని ఇవ్వాలి. మరి బ్రాహ్మణ దంపతులకు విలాసమైన ఆహారం ఇవ్వాలి. ఈ ఏకాదశితో ఈ 4 నెలలుగా చాతుర్మాస్య దీక్షను పట్టిన వాళ్ళకి చాతుర్మాస్యం ముగిస్తుందన్నమాట. దీంతో ఆఖరు అనమాట. అంచేత ఈ చాతుర్మాస్యాన్ని వదిలేసుకుంటున్న వాళ్ళప్పుడు బ్రాహ్మణులకు దానం చేసి ఈ చాతుర్మాసాన్ని ఎవరైతే పాటించాలో వాళ్ళు ఈ రోజుతో అది విరమిస్తున్నారు కాబట్టి బ్రాహ్మణులకు దానం చేసి దాని పూర్తి ఫలితాన్ని పొందాలన్నమాట. మొత్తం అన్నీ వివరంగా చెప్పాను. ఇది చదివినా సరే విన్నా సరే ఎవరైనా యోగ్యత కలిగిన బ్రాహ్మడికి గోవులను దానం చేయడం ద్వారా సంపాదించిన పుణ్యాన్ని పొందుతారు అని చెప్పేసి బ్రహ్మ నారద మహర్షికి చెప్పడం జరిగింది. మనం చెప్పుకుంటాం కదా, మన శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఏకాదశిని పాటించడానికి ప్రయత్నించాలి. మన ఆరోగ్యం సహకరించినంత వరకు మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసుకొని ఆ హరి అనుగ్రహాన్ని పొందుదాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రబోధినిం ఉపాస ఏవన గర్భే విశతే నర సర్వధర్మాన్ పరిత్యజ్య తస్మత్ కుర్విత నారద. ఇది హరిభక్తి విలాసలో ఉంది. దీని భావం ఏంటంటే ఈ ప్రబోధిని ఏకాదశిని ఎవరైతే పాటించారో వాళ్ళకి మళ్ళీ తల్లి గర్భంలో జన్మించే అవసరం ఉండదు, ఆ హరిపాదాల చెంతకే చేరుకుంటారు అని. హరే కృష్ణ. ఎప్పటిలాగే మళ్ళీ ఏకాదశి పాటను వినిపిస్తాను. శ్రీల భక్తి వినోద ఠాగూర్ వారు రచించిన భక్తి అనుకూల మాత్ర కార్యేర స్వీకార శరణాగతి నుంచి శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల భగత సేవా పరమ సిద్ధి ప్రేమలధికారమూల మాధవతిది భక్తి జననీ జతనే పాలన కోరి కృష్ణ బసతి బసతి బోలి పరమాదరే బోరి శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల గౌరమారాజే సభస్థానే కొరలో భ్రమణ రంగే శేషభస్థాన హేరిబోమి ప్రణయి భగత సంగే శుద్ధ భగత చరణ రేణు భజనానుకూల మృదంగ బాజా సునితే మన అబసర సదా జాచే గౌరవిహిత కీర్తన సుని ఆనందే హృదయ నాచే శుద్ధ భగత చరణ రేణు భజనానుకూల जुगलमूर्ति देखिया मोरा परमानंद होया
ప్రసాద సేవ కోరితే హోయ సకల ప్రపంచ జయ శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల जे दिन गृहे भजन देखी गृहे गोलोक भाय चरण सीधु देखिया गंगा सुखन से महापाय शुद्ध भगत चरण रेणु भजन अनुकूला तुलसी देखी जोड़ाया प्राण माधव तो शनि जानी गौर प्रिया साक सेवने जीवन साधक मानी शुद्ध भगत चरण रेणु भजन अनुकूला भक्ति विनोद कृष्ण भजने अनुकूल पाय जाह प्रति दिवसे परम सुखे स्वीकार करो यताः शुद्ध भगत चरण रेणु भजन अनुकूला भगत सेवा परम सिद्धि प्रेमलधिकार मूला हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे शुद्ध भगत चरण रेणु भजन अनुकूला भगत सेवा परम सिद्धि ప్రేమలధికార మూల. దీని భావం ఇలా ఉంది. శుద్ధ భక్తుల పాదపద్మాల ధూళియే భక్తియుక్త సేవకు అనుకూలమైనటువంటిది. వైష్ణవ సేవయే పరమసిద్ధి మరియు దివ్య ప్రేమ అనే భక్తిలతకు మూలము. ఏకాదశి మరియు జన్మాష్టమి వంటి పవిత్ర దినములను నేను అత్యంత శ్రద్ధతో పాటించను. ఎందుకనగా అవి భక్తికి జనని. అత్యున్నత గౌరవం మరియు ప్రేమతో నా నివాస స్థలముగా శ్రీకృష్ణుని దివ్యధామమునే ఎన్నుకుందును. నా స్వామి గౌరసుందరుడు తన లీలలు జరుపుటకు ఏ ప్రదేశములందు సంచరించునో ఆయా ప్రదేశములకు నేను ప్రియమైన భక్తుల సాంగత్యంలో సందర్శించును. నా మనస్సు మృదంగ వాద్యమును వినే అవకాశం ఎల్లప్పుడూ అర్థించును. గౌరచంద్రుడు నిర్దేశించిన కీర్తన విని నా హృదయం పారవశ్యంతో నృత్యం చేస్తుంది. దివ్యదంట అయినటువంటి శ్రీ శ్రీ రాధాకృష్ణుని శ్రీ విగ్రహాలను దర్శించగానే నేను సర్వోన్నతమైన ఆనందమును పొందుతాను. భగవంతుని ప్రసాదమును సేవించడం ద్వారా నేను ప్రాపంచిక మోహాలన్నింటినీ జయిస్తాను. గృహంలో శ్రీహరి ఆరాధన మరియు సేవ జరగటం చూచినప్పుడు గోలోక బృందావనం నాకు అక్కడ దర్శనమిస్తుంది. భగవంతుని పాదపద్మాల నుండి బహిర్గతమైనట్టి అమృతవాహిని గంగను దర్శించినప్పుడు నా ఆనందానికి అవధులు ఉండవు. పవిత్రమైన తులసి మొక్క యొక్క దృశ్యం నా ఆత్మకు శాంతిని కలగజేస్తుంది. ఎందుకనగా ఆవిడ శ్రీకృష్ణునికి ప్రీతి కలగజేస్తుందని నాకు తెలుసును. శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రియమైన ఆకుకూరతో చేసే ఒక వంటకం ఆస్వాదించడం ద్వారా నా జీవితం సార్థకమైనట్లు భావించును. శ్రీకృష్ణుని సేవకు అనుకూలమైనది ఏది లభించను దానిని భక్తి వినోదుడు ప్రతిరోజు పరమానందంతో స్వీకరిస్తాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వీలైనంత ఎక్కువ సమయాన్ని దేవుని ధ్యాసలో గడుపుతాము. హరే కృష్ణ మహామంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపిద్దాము. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు దొల్లి ఉంటే తడబాట్లు క్షమించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ.